బైబిల్లో హోషేయ అనే గొప్ప ప్రేమ చరిత్రను మనం చూడగలుగుతాం. హోషేయతో దేవుడు ఒక మాట సెలవిస్తాడు. ఆయన ఎంతో యథార్థవంతుడు. అయితే ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి ఒక సత్యము లేని స్త్రీని నీవు ప్రేమించి వివాహం చేసుకోమని దేవుడు సెలవిస్తాడు. ఆ ప్రకారంగానే హోషేయ ఒక అవమానం పాలైపోయిన ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఆమె తన ప్రేమకు ఎంతగానో మురిసిపోతుంది. అతనికి 3 కుమారులని కంటది. 3 సంతానం తర్వాత ఒక రాత్రి ఆ యొక్క హోషేయను వదిలేసి ఆమె వెళ్ళిపోయినప్పుడు ఆ ఊరి వారందరూ అతన్ని హేళన చేస్తారు. ఆమె జారత్వం కలిగిన స్త్రీ కనుక వెళ్ళిపోయిందని. హోషేయ ఎంతో ప్రార్థన చేస్తాడు ప్రభు సన్నిధిలో, ప్రభువా కనికరించు, ఆ యొక్క స్త్రీ ఏమాత్రం పాడైపోకుండా మరలా ఆ స్థితిని తిరిగి కట్టని. ఒకరోజు ఒక వ్యక్తి ఆయనతో చెప్తాడు, ఆమె ఒక బానిసగా అమ్మబడుతూ ఉంది, ఆమె బానిస చేయబడిందని. ప్రభు హోషేయతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ స్త్రీని తిరిగి విడిపించు అని చెప్పినప్పుడు హోషేయ వెళ్ళి ఆమెకి ఎంతైతే వెల చెల్లించాలో వెల చెల్లించి ఆ దాస్యము నుండి, ఆ యజమాని నుండి ఆమెను విడిపించి తిరిగి చేర్చుకుని అంటున్నమాట, తిరిగి రా మన గృహానికి అని. అదే ప్రకారంగా ప్రభువు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి తన గృహానికి చేర్చుకొని నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఆనందించుదాం. ఆయన తిరిగి చేర్చుకునేవాడు తన గృహం.